ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ పుదీనా పచ్చడి అండి. ఈ పచ్చడి 1 year వరకు నిల్వ చేసుకోవచ్చు. అన్నం, రైస్, టిఫిన్స్లోనికి చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 4 కట్టల పుదీనా తీసుకున్నానండి. పుదీనా ఆకులు మొత్తం తెంపుకోవాలి. పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే 1 year వరకు నిల్వ ఉంటుందండి. టూ త్రీ టైం బాగా వాష్ చేసుకొని ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ప్యాన్ కింద వాటర్ మొత్తం ఆరిపోయే వరకు ఆరిపోతే సరిపోతుందండి. నేను ఇక్కడ గిన్నెతో కొలతలు చెప్తాను, అలాగే గ్రాములలో కూడా చెప్తానండి. గిన్నెలో అయితే 8 గిన్నెలు అయిందండి. గ్రాముల్లో అయితే 500 grams అయ్యాయి ఫ్రెండ్స్ పుదీనా లీవ్స్. చింతపండు నేను ఇక్కడ ఒక గిన్నె చింతపండు తీసుకున్నానండి. గ్రాములలో చూస్తే ఇది 150 ఉందండి. మనము ఎప్పుడైనా పచ్చళ్ళు చేసుకునేటప్పుడు హాట్ వాటర్లో వేసుకొని చింతపండు నానబెట్టుకోవాలి. నార్మల్ వాటర్లో నానబెట్టుకోకూడదు. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకున్నాను అండి. జీలకర్ర వచ్చేసి 120 grams, మెంతులు వచ్చేసి 70 grams ఉన్నాయండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని పుదీనా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిందండి. వేరే బౌల్లోకి తీసేసుకొని రిమైనింగ్ ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని రిమైనింగ్ ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. పుదీనా మంచిగా ఫ్రై చేసుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడి అనేది. మొత్తం ఫ్రై అయిపోయిందండి. వేరే బౌల్ పెట్టుకొని చింతపండు రసం కుక్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 130 grams సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువగా ఉంటే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. చిక్కబడే వరకు దీన్ని కుక్ చేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని పుదీనా మిక్సీ పట్టుకోవాలి. పుదీనా మొత్తం మిక్సీ పట్టుకున్నది వేరే బౌల్లో యాడ్ చేసుకోవాలి. టూ 200 grams రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోవాలండి. పుదీనా పేస్టులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందే కుక్ చేసుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చింతపండు రసం కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 5 minutes. వేయించుకొని ప్యాన్ పెట్టుకొని 1 cup ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. 6 to 7 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. కరివేపాకు లీవ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై అయిపోయిందని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ముందే పౌడర్ చేసుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చెల్లో తాలింపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చళ్ళలో కలుపుకోవాలి. టేస్టీ పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పచ్చడి వేడి వేడి రైస్లోకైనా టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చేసి పెట్టుకున్నారంటే 1 year వరకు నిల్వ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ కొలతలతో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా చాలా టేస్టీ పుదీనా నిల్వ పచ్చడి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.